జిన్నా మేలు కోసం జిన్నా సూచనలు పాటిస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తారు. ఇవాళ జిన్నా పాలసీని, జిన్నా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సుప్రీంకోర్టు వద్దన్న కూడా మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి పేదోళ్ళ పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చారని చెప్పి సవరించారని చెప్పి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే. కేసీఆర్ ను ఫార్మర్ గా గుంజుకొస్తామని చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, అంబేద్కర్ జయంతి గాని, బాబు జగ్జీవన్ గారి జయంతి గాని, జ్యోతిరావు పూలే జయంతి గాని, వర్ధంతి గాని రాని సందర్భంలో ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే.